Now, the Lord Jesus Christ was trying to teach a great lesson to the people that were before him. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు తన ఎదుట ప్రజలకు గొప్ప పాఠాన్ని ఇక్కడ నేర్పించగోరుచున్నారు. And I would like to begin with the 18th chapter of Luke. లూకాసు వార్త 18వ అధ్యాయం చూసుకుందాం. And we will go back to 14. 14వ వచనం. Now, in the 14th verse, this is what the Lord Jesus said. ఇక్కడ యేసు ప్రభువు పలికిన మాటలను చూస్తున్నాం. I tell you, this man went down to his house justified rather than the other. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. For everyone that exalteth himself shall be abased. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. And he who humbles himself shall be exalted. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. We all know that we like recognition. ఇతరులు మనల్ని గుర్తించాలని, ఇతరులు మనల్ని ఆమోదించాలని మనం తాపత్రయపడుతూ ఉంటాం. From childhood, a child likes to be recognized. చిన్న బిడ్డ కూడా ఇతరులు తను గుర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. And as we get older, మన వయసులో పెరిగే కొద్దీ sometimes we are never happy unless we excel in something. ఏదో ఒక దానిలో లోతైన ఉత్తీర్ణత సాధిస్తే తప్ప మనం ఎంత మాత్రం సంతోషంగా ఉండము. So comparing yourself with the other person becomes a normal procedure. ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం అనేది ఒక సహజమైనటువంటి విధానంగా మారిపోయింది. You go to any office, ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే you find people who are undercutting one another. ఒకరినొకరు అణుచుకోవడం మనం చూడవచ్చు. If a man goes on leave, ఒక వ్యక్తి సెలవు పెట్టి బయటికి వెళితే in a business firm, he is afraid that by the time he returns to his desk, his colleagues would have changed a lot of things. ఒక వ్యాపారంలో సెలవు పెట్టి తన సెలవులు ముగించుకుని తిరిగి వచ్చేసరికి తన సహచరుడు అనేకమైనవి తన బలత మార్చాడమని భయపడతాడు. There could have been a whispering campaign, తన గురించి అనేక మంది గుసగుసలాడుకుంటూ ఉంటారు. so that people have slandered him and he has come down in the esteem of his boss. తన గురించి చెడ్డ మాటలు మాట్లాడిన వారందరూ కూడా తన పై అధికారి దృష్టిలో అతను హీనంగా ఉంటాడేమని ఎదురు చూస్తూ ఉంటారు. Nobody wants to lose the favor or esteem of his boss. తన పై అధికారి యొక్క ఘనతను, తన యొక్క దయను ఎవరు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. So here we are, కాబట్టి ఇక్కడ a very competitive world. ఎంతో పోటీ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. Today, I asked a question of an official. ఈరోజు ఒక అధికారిని ఒక ప్రశ్న అడిగాను. I said, how are dowries in your community in J&K? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మీ యొక్క తెగల మధ్య కట్నాలు ఎలా తీసుకుంటున్నారని నేను అడిగాను. He said, I am afraid they are there. కట్నాలు ఉన్నాయండి, నేను భయపడుతున్నానని చెప్పాడు. But they are not there with the same intensity that you see elsewhere. వేరే ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో కట్నాలు తీసుకోకపోయినా సరే జమ్మూ అండ్ కాశ్మీర్లో కట్నాలు తీసుకోవడం ఉందని నేను చెప్పాడు. Oh, people like to spend money to impress people that they are richer or they have had a grander celebration. ప్రజలు మేమెంత ఐశ్వర్యవంతులమని, మేమెంతో అట్టహాసముగా వేడుకలు జరుపుకుంటామని ప్రజలను మెప్పించాలని ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. So here
here in everything we see a certain element of self-exaltation. ప్రతి విషయంలో కూడా తమ్ము తాము హెచ్చించుకునేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. But what is this that the Lord Jesus is telling us? కానీ యేసుప్రభు చెప్పుచున్నటువంటి ఈ మాటలు ఏమిటి? He who exalteth himself will be abased, put down. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును. And he who humbleth himself will be exalted. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. You know that from our childhood మన బాల్య దినముల నుండి కూడా we have heard of this peculiar devil which inhabits only India. భారతదేశంలో మాత్రమే కనబడేటువంటి ఒక దయ్యపు అలవాటును మనం చూస్తూ ఉంటాం. Have you guessed what that devil is? ఆ దయ్యపు అలవాటు మీకు తెలుసా? The name of that devil is caste. ఆ దయ్యం యొక్క పేరు కులము. And this devil ఈ దయ్యము only inhabits India, nowhere else. భారతదేశంలో మాత్రమే కనబడుతుంది. ప్రపంచానికి ఎక్కడే కులం అనే మాట వినపడదు. So when a child is born, ఒక బిడ్డ జన్మించినప్పుడు and as the child grows up, ఆ బిడ్డ ఎదిగేటప్పుడు he is told, తనకేం చెప్పబడుతుంది? oh, you belong to the second, third, first, highest rank. నీవు సమాజంలో రెండవ మూడవ లేక అత్యున్నతమైన తెగకు చెందినవాడవు. The only parallel to that which I see is when Hitler told the German nation, you are born to rule. You are the real Aryan nation. Of course you say Aryan, but real Aryan people. Destiny has formed you to rule others. దాని సమాంతరంగా చరిత్రని గమనించిన ఒకే ఒక విషయం ఏమిటంటే, హిట్లర్ తన జర్మనీయులకు చెప్పిన మాట ఏమిటంటే, మనం ఆరులము, మన ప్రపంచాన్ని పాలించడానికి జన్మించామని చెప్పాడు. Now, I was preaching as a very young man in Germany after the war. Not very long after the war. ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కొద్ది దినాల్లోనే జర్మనీ దేశంలో ఒక యువకుడుగా నేను బోధించాను. And I saw people who had lost their husbands, their fathers. తమ భర్తలను, తమ తండ్రులను కోల్పోయిన అనేక మంది నేను చూశాను. Their limbs, their cities had been turned into ruins. వారి పట్టణములు శిథిలమైపోయినవి. అనేక మంది తమ శరీర అవయవాలను కూడా కోల్పోయారు. Young people were hard to find. యువకుల్ని చూడడమే కష్టం. Because many of them had died. ఎందుకంటే వారిలో అనేక మంది యువకులు చనిపోయారు కాబట్టి. You know, friends, చూడండి స్నేహితులారా, that is the only instance that I can think of where a nation was told, you are superior. మీరు అందరికంటే ఉన్నతమైన వర్గానికి చెందినవారు, ఉన్నత కులానికి చెందినవారు అని చెప్పే ఒకే ఒక ఉదాహరణ ఇది. What young people in India are told in every village, in every tribe. భారతదేశంలోని ప్రతి తెగకు, ప్రతి గ్రామానికి చెందిన యువకులకు ఏమి చెప్పబడుతున్నది? Oh, you must kill the other tribe. మీరు మిగతా తెగవారిని చంపాలి. You are superior. మీరు ఉన్నతమైన కులానికి చెందినవారు. You are the bosses of India. మీరు భారతదేశానికి యజమానులు. So all the prime ministers or most of the prime ministers after India became independent,
must belong to your caste. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చిన ప్రధానమంత్రులందరూ దరిదాపు మీ కులానికి చెందినవారుగా ఉండాలి. Listen, my dear వినండి friends, స్నేహితులారా, I do not subscribe to that foolishness. ఆ బుద్ధిహీనతను నేనేమాత్రం ఆమోదించను. That will destroy this nation. ఆ యొక్క గుణము ఈ దేశాన్ని నాశనం చేస్తుంది. I am not a young man anymore. నేను ఏమాత్రం యవ్వనును కాను. I have seen the progression of this nation. భారతదేశం యొక్క పురోగతిని ఎంతో చూశాను, గమనించాను. From one oppression to another. ఒక అణిచివేత నుండి వేరొక అణిచివేత నేను చూశాను. One injustice to another. ఒక అన్యాయం నుండి వేరొక అన్యాయం. One demolition to another. ఒక కూల్చివేత మరొక కూల్చివేత. One burning of some Harijans or poor people to another. పేదలను హరిజనులు ఒకవైపు అణిచివేయడం, మరొక వైపు అణిచివేయడం. Wild people. క్రూరమైన ప్రజలు. No love of God. దేవుని ప్రేమ లేనటువంటి ఆటవిక ప్రజలు. What have we learned? మనం ఏం నేర్చుకున్నాము? Everywhere gods, goddesses. ఎక్కడికి వెళ్ళిన దేవతలు దేవుళ్ళు అని చెప్తున్నాం. Festivals on festivals. పండుగల తర్వాత పండుగలు ఆచరిస్తున్నాం. Festivals that breed cruelty. ఎంతో క్రూరత్వాన్ని ప్రజల్లోకి ఎక్కించేటువంటి పండుగలు. Festivals that make you more selfish. మిమ్మల్ని ఎంతో స్వార్థ ప్రియులుగా చేసేటువంటి పండుగలు. Where is love for your neighbor? తన పొరుగువాని యెడల ప్రేమ ఎక్కడ ఉన్నది? Where is the banishment of corruption from our offices? మన ఆఫీసులోంచి దుర్నీతిని పారుగొట్టేటువంటి విషయం ఎక్కడున్నది? Everybody thinks he's a big man. ప్రతి ఒక్కరు నేను గొప్ప వ్యక్తిని అనుకుంటూ ఉన్నాడు. Every government promises clean administration. వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా మేము నీతిగా పరిపాలిస్తామండి అని చెప్తూ ఉన్నారు. But let me tell you కానీ ఒక విషయం this. చెప్తాను వినండి. The heart of man is not changed by the ballot box. బ్యాలెట్ పెట్టిన బట్టి మనిషి యొక్క హృదయం ఎంత మాత్రం మారడం లేదు. No. లేదు. The heart, your heart, is never going to be changed by rivers and oceans. నదులను బట్టి సముద్రాలను బట్టి మీ హృదయం ఎంత మాత్రం మారదు. Your heart will never be changed by religious ritual. మత సంబంధమైన కార్యకలాపాల ఆచారాలను బట్టి మీ హృదయం ఎన్నడూ మారదు. We need a new heart. మనకు నూతన హృదయం కావాలి. In every family you need a new heart. ప్రతి కుటుంబంలో మీకు నూతన హృదయం అవసరం. Every mother knows her sons, her husband needs a new heart. తన కుమారులకు తన భర్తలకు నూతన హృదయం కావాలని మీ అందరికీ తెలుసు. Oh, I feel very sad. నేను ఎంతో విచారపడుతున్నాను. I constantly meet people. స్థిరంగా నేను ప్రజలను చూస్తూ ఉంటాను. My wife goes to another man. అయ్యా నా భార్య వేరొక వ్యక్తి వద్దకు వెళ్తూ ఉన్నది. One man, one businessman told me. ఒక వ్యాపారవేత్త నాతో ఇలా చెప్పాడు. Every month my wife goes for some days to another man. ప్రతి నెల నా భార్య ఇంకొక వ్యక్తి వద్దకు కొన్ని రోజులు వెళ్తుందండి. Just like dogs. కుక్కల్లాగా. Our marriages are becoming like that మన today. వివాహాలు ఆ రీతిగా మారిపోయినవి. I cannot understand why there should be a research paper or an investigation on AIDS and HIV in elementary school children. ప్రాథమిక పాఠశాల చదువుకునేటువంటి పిల్లల మీద హెచ్ఐవి లేక ఎయిడ్స్ పరిశోధన లేక దర్యాప్తు ఎందుకు వేస్తున్నారో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. Who taught them? వారికి ఎవరు నేర్పించారు? I do not know. నాకు తెలియదు. If this new educational system under which many nations are teaching sex education to small children. నూతన విద్యా విధానం ద్వారా అనేక దేశాల్లో చిన్న పిల్లలకు కూడా లైంగిక సంబంధమైన విద్యను నేర్పిస్తూ ఉన్నారు. Whether these little children are experimenting and going into all kinds
of evil encounters. ఆ విజయ విధానం ద్వారా చిన్న పిల్లలు కూడా వీటిని ప్రయోగం చేస్తున్నారా లేకపోతే వారు ఎదుర్కొంటున్నారో మనకు తెలియదు. My dear friends, ప్రియ స్నేహితులారా, we as parents must humble ourselves. తల్లిదండ్రులుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. Now what are educationists doing? విద్యను బోధించేవారు ఏమి చేస్తూ ఉన్నారు? They are reinventing the wheel. చక్రాన్ని తిరిగి వారు కనిపెడుతూ ఉన్నారు. Now anybody who wants to say I am reinventing the wheel is a fool. ఒక చక్రాన్ని తిరిగి కనిపెడుతున్నాను అని ఎవరైనా చెప్తే అతను బుద్ధిహీనని మనం భావిస్తాం. We know that wheels are a part of our entire industrial and social life. మన సామాజిక మరియు పారిశ్రామిక వ్యవస్థలో చక్రాలు ఎంతో పాలు పోషిస్తున్నారని మనకు తెలుసు. However, ఏదేమైనప్పటికీ our educationists మన విద్యను are బోధించేవారు trying to revise history. చరిత్రను సవరించాలని లేక తిరిగి రాయాలని చూస్తూ ఉన్నారు. Their intelligence has inspired them to make myths into history. వారి మేధస్సు కట్టుకథలను చరిత్రగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. My dear friends, ప్రియ స్నేహితులారా, you can make any changes, you can write any imaginary thing, మీరు ఎన్ని మార్పులైనా చేయవచ్చు, ఊహాజనితమైన ఎన్ని కథలైనా రాయవచ్చు, but కానీ don't try to imagine God. దేవుణ్ణి ఊహించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. Don't try it, ఆ రీతిగా ఊహించుకోవద్దు, because you will go wrong. అలా ఊహించుకుని ప్రయత్నం చేస్తే తప్పు చేస్తావు. God says, దేవుడు ఏం చెప్పారు? do not make any image. ఏ రూపమునైనా చేసుకోనకూడదు. We have broken the laws of God. దేవుని ఆజ్ఞను ధిక్కరించాము. We have invented gods of our own taste and liking. మన అభిరుచికి ఇష్టానుసారమైన రీతిగా దేవుని తయారు చేసుకున్నాం. Gods that cannot even teach us that lying and stealing and bribery is sin. అబద్ధములాడడం, దొంగిలించడం, లంచాలు తీసుకోవడం తప్పని కూడా చెప్పలేని దేవుళ్ళని తయారు చేసుకున్నాం. Now, if we have the love of the Lord Jesus Christ entering into the hearts, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మీ హృదయంలో ప్రవేశిస్తే do you know what will happen? అప్పుడేం జరుగుతుందో మీకు తెలుసా? India's exchequer, financial places will be flooded with millions upon millions of restituted money. మన దేశంలో తాము దోచుకున్న డబ్బును తిరిగి ఇచ్చివేయడం ద్వారా భారతదేశపు ఖజానా పొంగి ప్రవహిస్తుంది. There used to be a saying in Delhi. ఢిల్లీలో ఒక సామెత ఉండేది. I do not know whether that saying is still there. నేటికి ఆ సామెత ఉందో లేదో నాకు తెలియదు. But this was what they used to say. సామెత ఎలా ఉండేదంటే, nobody pays his taxes in Delhi. Income taxes. ఢిల్లీలో ఆదాయ పన్నును ఎవరూ చెల్లించరండి. As a matter of ఇంకా fact, నిజంగా చెప్పాలంటే several years ago, అనేక సంవత్సరాల క్రితము one of the cabinet ministers, a very prominent man, ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక కేబినెట్ మంత్రి కూడా in the earliest first cabinet of India, భారతదేశం మొదటి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆయన, he said, I forgot to pay my income taxes. I think it was for 11 years. నేను నా ఆదాయ పన్నును దరిదాపు 11 సంవత్సరాలు కట్టకుండా మర్చిపోయానండి అని చెప్పాడు. Now, did you also forget to pay your taxes? మీరు కూడా మీ పన్నులు చెల్లించకుండా మర్చిపోతున్నారా? That means you're a thief. అంటే మీరు దొంగలన్నమాట. Now, we don't see any reason to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవడానికి మనకి ఏ కారణం దొరకడం లేదు. Everybody says, I am a very good ప్రతి man. ఒక్కరూ మేము ఎంత మంచివారం అనుకుంటూ ఉన్నారు. And if you ask any wife, ఏ భార్యనని మీరు అడిగితే she generally says, my husband is a very good man. ఆమె సహజంగా నా భర్త చాలా మంచివాడండి అని చెప్తుంది. She does not tell you that he comes home drunk at 12 o'clock బాగా తాగి
మధ్యరాత్రి 12 గంటలకు వస్తారనే విషయాన్ని మీతో చెప్పదు. And wakes her up by beating her. ఆమెను కొట్టి లేపుతారనే విషయం చెప్పదు. No, they won't tell you that. ఆ విషయాలన్నీ ఆమె చెప్పదు. Now, here the Lord Jesus says, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? He who humbles himself తన్ను తాను తగ్గించుకొనివాడు will be exalted. హెచ్చింపబడును. And he who exalts himself తన్ను తాను హెచ్చించుకొనివాడు will be abased. తగ్గింపబడును. If you read the 18th chapter of Luke, లూకా సువార్త 18వ అధ్యాయం చదివినట్లయితే you will find the context of this statement. ఈ మాటల యొక్క సందర్భాన్ని మనం గమనించవచ్చు. The Lord Jesus was saying this in connection to the prayer of a religious leader. ఒక మత నాయకుని యొక్క ప్రార్థన గురించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. This leader, ఈ మత నాయకుడు when he said his prayers, తను ప్రార్థన చేసిన తర్వాత he said తనేం చెప్పాడంటే prayers that were self-congratulatory. తను తాను అభినందించుకుంటూ చేసినటువంటి ప్రార్థన అది. My dear friends, ప్రియ స్నేహితులారా, do you want me to tell you the truth? నేను మీతో సత్యాన్ని చెప్పగోరుతున్నారా? I honestly feel యథార్థంగా నేనేమి భావిస్తున్నానంటే that I am no good as a preacher. ఒక బోధకునిగా నేను తగిన వాడిని కాను అని భావిస్తున్నాను. What good have I done to Delhi? ఢిల్లీకి నేనేమి మేలు చేశాను? What good have I done to this nation? ఈ దేశానికి నేను ఏం మేలు చేశాను? You know, everybody can say, oh, he's a fine speaker. అందరూ కూడా ఈయన మంచి బోధకుడిని పిలవచ్చు. But కానీ I tell myself, నేను నాతో ఏం చెప్పుకుంటానంటే oh, what good have I done నేనే ఏమి మేలు చేయగలిగాను? to millions of people? లక్షలాది మంది ప్రజలకు నేనేమి మేలు చేయలేకపోయానే. The same state year after year. సంవత్సరం వెంబడి సంవత్సరము ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నదే అనే బాధ నాలో ఉన్నది. The very machinery of justice coming to a standstill. న్యాయ వ్యవస్థే స్తంభించిపోయినటువంటి పరిస్థితి. Everyone devising ways by which to get round any just laws. న్యాయమైన చట్టాలను తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ అనేక తంత్రాలను రచిస్తూ ఉన్నారు. How can a nation thrive? ఇటువంటి స్థితిలో ఒక దేశం ఎలా ముందుకు సాగగలదు? No righteousness. నీతి లేదు. My dear friends, ప్రియ స్నేహితులారా, you may be rich in terms of money. మీరు ఎంతో ధనవంతులు అయి ఉండవచ్చు. You know, when a man has some education, ఒక వ్యక్తికి చదువు ఉన్నట్లయితే, and many of you are educated people, మీలో అనేక మంది విద్యావంతులు, and I am sure some of you are competing మీలో కొంతమంది పోటీ పడుతూ ఉన్నారు for higher education. ఉన్నత విద్య కొరకు మీలో కొంతమంది పోటీ పడుతున్నారని నేను ఖచ్చితంగా తెలుసుకోగలను. More degrees, ఎక్కువ డిగ్రీ సంపాదించాలి, more salaries, ఎక్కువ జీతం సంపాదించాలి. and you know, there is in man a greed which is never satisfied. మనిషిలో ఎన్నడూ తృప్తి చెందనటువంటి ఒక దురాశ లేక పేరాశ అనేది ఉన్నది. And the more you gain in money or in degrees, మీరు ఎంత ఎక్కువ డిగ్రీలు లేక ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారో, the danger is you will become a very proud person. దానిలో ఉన్న అపాయం ఏమిటంటే మీరెంతో గర్విష్ఠులుగా మారతారు. I do not know who is the richest man in India today. నేడు భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. But కానీ I don't expect that he is a very happy man. అతను అంత సంతోషకరమైన వ్యక్తి అని నేను ఎన్నడూ చెప్పలేను. I don't expect that his children are very happy. తన పిల్లలు కూడా అంత సంతోషకరంగా ఉంటారని నేను చెప్పలేను. My dear ప్రియ friends, స్నేహితులారా, the way which Jesus teaches us యేసు ప్రభు మనకు బోధించేటువంటి విధానము to humble ourselves మనల్ని మనం తగ్గించుకోమని బోధిస్తున్నారు. gives to us a different quality of life. యేసు ప్రభు జీవితం యొక్క నాణ్యమైన విధానాలు మనకు బోధిస్తున్నారు. You know, I have spent all my life నా జీవితకాలం అంతా నేను ఖర్చు చేశాను, serving others. ఇతరులకు సేవ చేస్తూ ఖర్చు చేశాను. It did not matter to me if it was the poorest man. పేదలకు అయినా నేను పట్టించుకోకుండా సేవ చేశాను. I worked in some of the poorest
villages. ఎంతో నిరుపేద గ్రామాల్లో నేను సేవ చేశాను. Such miserable places. ఎంతో దయనీయమైన ప్రాంతంలో తిరిగి నేను సేవ చేశాను. And మరియు as I saw the Lord Jesus changing the hearts of those people, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హృదయాలను మార్చడం నేను చూసినప్పుడు, as well as highly educated people, విద్యావంతులైన వారిని కూడా మార్చడం నేను చూసినప్పుడు, what happened? ఏం జరిగింది? They became beautiful characters. వారు ఎంత అందమైన వ్యక్తులుగా, గుణశీలం కలిగిన వ్యక్తిగా మారారు. They began to lift others. ఇతరులను ఉద్ధరించడం ప్రారంభించారు. Do you know that each one of you can begin a marvelous chain of events? మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక గొలుసు కార్యక్రమానికి నాంది పలకగలరు. But there is deep in every heart that pride. కానీ ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా పాతుకుపోయిన గర్వం అన్నది. Do you know what the Bible says? బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో మీకు తెలుసా? Everyone who is proud in heart హృదయంలో గర్వం కలిగిన ప్రతి ఒక్కరు is an abomination to God. వారు దేవునికి హేయమైన వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. The high look అహంకార దృష్టియు and a proud heart గర్వ హృదయమును are an abomination to God. అవి దేవునికి అసహ్యమైనవి. I don't know what you would say about yourself. మీ గురించి మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. But I was a very proud fellow. నేనెంతో గర్విష్ఠుడైన బాలుడిగా ఉంటేని, Nothing much to be proud of. గర్వించడానికి నా దగ్గర అంత ఏమీ లేదు. I couldn't say I was the most brilliant student. ఎంతో అత్యంత తెలివైన వ్యక్తిని నేను చెప్పలేను. As a sports person, క్రీడాకారుడిగా కూడా I could not say that I was the topmost sportsman. అత్యంత అగ్రగామి క్రీడాకారుడు అని నేను చెప్పలేను. But there was great pride in my heart. కానీ నా హృదయంలో ఎంతో గొప్ప గర్వం ఉండేది. That pride kept me from the Lord Jesus. ఆ గర్వము యేసు ప్రభు నుంచి నన్ను ఎంతగానో దూరపరిచింది. What is it that is keeping you from the Savior of the world? లోక రక్షకుడి నుంచి నిన్ను దూరపరుస్తున్నది ఏమిటి? Does the Lord Jesus Christ intend any evil to you? యేసు ప్రభు నీకు ఏమైనా కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? Will the Lord Jesus Christ deplete your talents? యేసు ప్రభు నీ యొక్క తలాంతులను, ప్రతిభను దొంగిలిస్తారా? Will the Lord Jesus corrupt your character? యేసు ప్రభు నీ గుణశీలాలను ఏమైనా పాడు చేస్తారా? I can't understand why India is afraid of the Lord Jesus. భారతదేశం యేసు ప్రభు అంటే ఎందుకు భయపడుతుందో నాకు అర్థం కావడం లేదు. Well, Mr. Gandhi carried the Sermon on the Mount, the first teachings of Jesus, in always. గాంధీ గారు ఎల్లప్పుడు తన జేబులో యేసయ్య చేసిన కొండ మీద ప్రసంగాన్ని ఉంచుకునేవారు. And seeing his example, అలా చేయడం అనేక మంది చూసి, there were many big men who used to do the same. అనేక మంది గొప్ప వ్యక్తులు కూడా కొండ మీద ప్రసంగాన్ని జేబులో ఉంచుకోవడం ప్రారంభించారు. అవును, We want the teachings, యేసయ్య బోధలు మనకు కావాలి, but we don't want the person. కానీ ఆ వ్యక్తి యేసయ్య మనకు వద్దు. What a terrible thing. అది ఎటువంటి భయంకరమైన విషయం. We want the words, మనకు ఆయన మాటలు కావాలి. but what do the words come from? కానీ ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? The words come from a person. ఆ మాటలు ఒక వ్యక్తి నుండి వస్తున్నాయని మనం తెలుసుకోవాలి. We don't want the person of God. దేవత్వాన్ని మనం తృణీకరిస్తున్నాం. We don't want the person who gives us holiness. పరిశుద్ధతనిచ్చేటువంటి దేవుణ్ణి మనం ఇష్టపడడం లేదు. What do we want? మనకేం కావాలి? We want varnish. మనకు పై పోత We కావాలి. want paint. మనకి పై రంగు కావాలి. We want to look nice. మనం మంచిగా కనబడాలని We చూస్తున్నాం. want to be able to speak great sayings. పెద్ద పెద్ద మాటలు పలకాలని ప్రయత్నం చేస్తున్నాం. Listen, వినండి friends. స్నేహితులారా, We have been a nation of foolish philosophers. ఎంతో బుద్ధిహీనమైనటువంటి తత్వవేత్తలతో నిన్నటువంటి దేశముగా మన దేశం ఉండినది. When you reject the Lord Jesus, యేసు ప్రభుని మీరు తిరస్కరిస్తే what are you rejecting? మీరు దేన్ని తిరస్కరిస్తున్నారు? You are rejecting His great sacrifice for you. నీ కొరకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మీరు తిరస్కరిస్తున్నారు అని తెలుసుకోవాలి. His prayashchit bali, ఆయన ప్రాయశ్చిత్త బలిని మీరు తిరస్కరిస్తున్నారు. that He died for నీ you. కొరకు మరణించిన దాన్ని మీరు తృణీకరిస్తున్నారు. Who is He? ఆయన ఎవరు? Sinless person. పాపరహితుడు. The only sinless person
whoever walked on earth. భూమి మీద నడిచినటువంటి ఒకే ఒక పాపరహితుడు యేసుక్రీస్తు ప్రభు. Don't attempt to compare any guru, any prophet, any creation of a poet, any mythological god with the Lord Jesus. యేసు ప్రభుతో ఏ గురువుని గాని, ఏ ప్రవక్తను గాని, పురాణాల్లో ఏ దేవుణ్ణి గాని, ఏ కవిని గాని పోల్చలేము. You will find అలా పోల్స్తే that your attempt to compare anybody with the Lord Jesus is going to leave you stupefied, saying, this comparison is impossible. యేసు ప్రభుతో ఎవరినైనా మీరు పోలిస్తే ఆ యొక్క పోలిక అసాధ్యమని మీరు వెంటనే గుర్తిస్తారు. He died for me. ప్రభు నా కొరకు మరణించారు. Now, ఇప్పుడు what would the end of my life, నా జీవిత అంతం ఎలా ఉండబోతుంది? the achievement of my life, నేనేమి సాధించబోతున్నాను? the focus of my నా life, జీవితం యొక్క గురి ఎలా ఉండబోతుంది? what would it have been? ఎలా ఉండేది? I can't even imagine. నేను అలా ఊహించలేకపోతున్నాను. If the Lord Jesus did not come to me as a boy of 15 years, 15 ఏళ్ల బాలుడుగా ప్రభు నా ఎద్దుకు వచ్చి ఉండకపోతే నా జీవితం ఎలా ఉండేదో, if the Lord Jesus Christ did not open my understanding, యేసు ప్రభు నా గ్రహింపును తెరిచి ఉండకపోయినట్లయితే, if he did not show me the love of the cross, సిలువ ప్రేమను ప్రభు నాకు చూపించి ఉండకపోయినట్లయితే, if at the cross I had not humbled myself, సిలువ దగ్గర నన్ను నేను తగ్గించుకుని ఉండకపోయినట్లయితే what would have happened to me? నాకేం జరిగి ఉండేదో నేను ఊహించలేను. What would have happened to my life? నా జీవితానికి ఏం జరిగి ఉండేదో, A hopelessly wasted life. ఎటువంటి నిరీక్షణ లేకుండా జీవితాన్ని వృధా చేసుకుని ఉండేవాడిని. Wasted in immorality. అపవిత్రతలో వృధా చేసుకుని ఉండేవాడిని. Wasted in uncleanness. అపవిత్రతలో వృధా అయిపోయి ఉండేది. Wasted in destroying others. ఇతరులను నాశనం చేయడంలో నా జీవితం వృధా అయి ఉండేది. My dear ప్రియ friends, స్నేహితులారా, when you talk about the Lord Jesus, యేసు ప్రభు గురించి మీరు మాట్లాడినప్పుడు you must understand that he died for you. ఆయన నీ కొరకు మరణించారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. I often say, చాలా తరచుగా ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. what is this? ఇదేమిటి? You know, I had a watch నా దగ్గర చేతి గడియారం ఉన్నది. which was losing time. అది ఆలస్యంగా నడుస్తూ ఉన్నది. I have to keep time. I have to be in a place appointed time at an appointed time. నియామక సమయానికి నియామక దినము నేను వెళ్ళవలసి ఉన్నది. And one of my children said, Daddy, I must get you a watch that keeps good మా time. పిల్లల్లో ఒకరు, నాన్నగారు సరిగ్గా సమయాన్ని చూపించే ఒక గడియారాన్ని కొనిస్తానని చెప్పారు. So, కాబట్టి I purchased a watch. ఒక గడియారాన్ని కొన్నాను. Not a very expensive watch, అంత ఖరీదైన because గడియారం ఏమి I కాదు. like to give away. If somebody is in need of a watch very badly, I like to give it away. ఎవరైనా గడియారం అవసరతలో ఉంటే వారికి నేను వెంటనే ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాను. So there's no use as a traveling man for me to have a very expensive watch. ఒక ప్రయాణికుడిగా ఖరీదైన గడియారం ధరించుకోవడంలో ఉపయోగమే లేదు. But how do you value a watch? ఒక గడియారాన్ని మనం ఎలా విలువ కట్టగలము? Oh yes, అవును. by its perfection. ఆ యొక్క పరిపూర్ణతలో దానికి ఎంతో గొప్ప విలువ ఉన్నది. You say this watch is very expensive because it is a good time keeper. ఈ గడియారము ఖచ్చితంగా సమయాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది ఎంతో ఖరీదైనది అని మనం చెప్పగలం. Now, ఇప్పుడు what is the value which was set upon me? నా మీద ఉంచబడిన విలువ ఎంత? What is the value? నా యొక్క విలువ ఎంత? Now, if you ask a doctor, డాక్టర్ గారిని ఈ ప్రశ్న అడిగితే, what is the value of a corpse after a man is dead? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ శవం యొక్క విలువ ఎంత అని డాక్టర్ గారిని అడిగి చూడండి. Nothing much. ఎక్కువ విలువే ఉండదని చెప్తాడు. Nothing much. అంత విలువే ఉండదని అని చెప్తాడు. But కానీ what is the value that the Lord Jesus sets upon you and me? నీ మీద నా మీద యేసు ప్రభు ఉంచుతున్నటువంటి విలువ ఎంత? I can't even imagine. దాన్ని నేను
ఏమాత్రం that ఊహించుకోలేకపోతున్నారు. he should leave heaven's glory, యేసయ్య పరలోక మహిమను విడిచిపెట్టి take the form of a servant, ఒక దాసుని స్వరూపమును ధరించి to be born as a man ఒక మానవ ఆకారములో జన్మించడం, and live sinlessly, ఒక పాపరహితుడిగా జీవించడం, that he might be the sacrifice for my sin. తద్వారా నా పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన ఒక బలిగా మారడం. That makes me so precious. దీనిని బట్టి ఆయన నాకు ఎంతో ప్రశస్తమైన వ్యక్తిగా మారారు. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితం I was speaking in a place of pilgrimage. ఒక పుణ్యక్షేత్రాలు ఉండేటువంటి స్థలములో బోధిస్తూ ఉంటిని. It was in a public park. అది ఒక బహిరంగ ప్రాంతంలో నేను బోధిస్తూ ఉంటిని. But that afternoon, before I spoke, నేను ఆ బోధించడానికి ముందు ఆ మధ్యాహ్న సమయంలో my interpreter, నాకు అనువాదం చేసేటువంటి వ్యక్తి, there was only one cot in the room. మేమున్న గదిలో ఒకే ఒక మంచం ఉండినది. One bed in the room. గదిలో ఒకే మంచం ఉంది. I said to him, నేను తనతో ఏం చెప్పానంటే, you're not very well. నీకంత ఆరోగ్యం బాగాలేదు కాబట్టి You know, I can easily spread my mat and my hold all and sleep. ఎంతో సులువుగా నేను చాపేసుకుని నిద్రపోగలను. You get into this bed. దయచేసి మంచం మీద మీరు పనుకోండి. But కానీ suddenly అకస్మాత్తుగా he began to vomit a lot of blood. ఎంతో రక్తాన్ని వాంతి చేసుకోవడం ప్రారంభించాడు. And soon his eyes went back. ఎంతో త్వరగా కళ్ళు తాలేస్తూ ఉండినాడు. And the death rattle began in his throat. మరణపు అంచులో అతను ఉండినాడు. I said, నేనేం చెప్పాను, Lord Jesus, యేసు ప్రభువా, in your name I rebuke death. మీ నామములో ఏ మరణాన్ని గద్దిస్తున్నాను. This man should not die. ఈ వ్యక్తి చనిపోకూడదు. You know, friends, చూడండి స్నేహితులారా, that man is still living after 40 years. అది జరిగి 40 సంవత్సరాలు అయినా సరే ఆ వ్యక్తి ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు. You begin to love your neighbor as yourself. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం ప్రారంభిస్తావు. God gives you that love. God gives you that power. దేవుడు ఆ శక్తిని, ఆ ప్రేమను మీకు ఇస్తారు. What is the power that money gives? డబ్బు ఇచ్చేటువంటి శక్తి ఎటువంటిది? Tell me, will it buy you one night of peace? డబ్బు మీకు ఒక్క రాత్రి సమాధానం కొనివ్వగలదా? No. లేదు. Will it give you one day of deliverance from fear? భయం నుంచి ఒక్క దినమైన డబ్బు మిమ్మల్ని విడిపించగలదా? Will money buy you a happy family? డబ్బు సంతోషకరమైన ఒక కుటుంబాన్ని మీకు కొనివ్వగలదా? No. లేదు. My dear friend, ప్రియ స్నేహితులారా, money is very cheap. డబ్బు ఎంత చౌకబారిది. That is why I don't ask for money or run after money. అందుకని నేను డబ్బు అడగను, డబ్బు వెనుక పరిగెత్తను. But కానీ you are not cheap. మీరు చౌకబారి వ్యక్తులు కాదు. When you humble yourself, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు, when you come to the cross of the Lord Jesus, యేసు ప్రభు యొక్క సిలువ ఎదుగు మీరు వచ్చినప్పుడు, when you see your sinfulness, మీ పాప స్థితిని చూచినప్పుడు, when you pour out your heart, your sins, your burdens before Jesus, యేసు ప్రభు ఎదుట మీ హృదయాన్ని, మీ భారాలను, మీ పాపములను కుమ్మరించినప్పుడు, He forgives you. ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. He says peace. సమాధానం మీకు కలుగును గాక అని చెప్తారు. Go in peace. సమాధానం కలదానివై వెళ్ళుము, Your sins are forgiven. నీ పాపములు క్షమించబడినవి. He has power to forgive your sin. నీ పాపం క్షమించే అధికారం యేసు ప్రభు దగ్గర ఉన్నది. You know, some of our magicians and gurus give you some string to tie here or tie here.
కొద్దిమంది మాంత్రికులు, గురువులు అక్కడెక్కడ కట్టుకోమని నల్లతాళ్ళు ఇస్తూ ఉంటారు. I don't know how much money you spend for those useless threads. ఆ తాయెత్తులు కట్టించుకోవడానికి ఎంత డబ్బులు వెచ్చిస్తున్నారో నాకు తెలియదు. I tell people, cut those threads and throw them out. ఆ తాళ్లను, తాయెత్తులను కత్తిరించి పడేయమని చెప్తాను. God will give you peace in your heart. దేవుడు మీ హృదయంలో మీకు సమాధానం ఇస్తాడని చెప్తాను. God will give you a new heart. దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. God will give you victory over your evil nature. నీ యొక్క చెడ్డ స్వభావం మీద దేవుడు మీకు జయమునిస్తాడు. Instead of a hatred, you will begin to love. ద్వేషానికి బదులుగా ఇతరులను ప్రేమించడం ప్రారంభిస్తావు. All this blessing is yours. ఈ ఆశీర్వాదములన్నీ నీవే సొంతం చేసుకుంటావు. If we humble ourselves మనల్ని మనం తగ్గించుకుంటే సొంతం చేసుకోగలం. and seek His face ఆయన ముఖాన్ని వెతికినట్లయితే and turn from our wicked ways. మన చెడు మార్గములు తొలగి ఆయన వైపు తిరిగినప్పుడు You know what God promises? దేవుడు ఏం వాగ్దానం చేస్తాడో తెలుసా? I will hear your నేను మీ prayer, ప్రార్థన ఆలకిస్తాను, forgive your sin, మీ పాపాలను క్షమిస్తాను, and I will heal your land. మీ దేశమునే స్వస్థపరుస్తాను. You know, recently as I was traveling, ఈ మధ్య నేను ప్రయాణం చేస్తున్న సమయంలో in some of those places where there has not been rain for a long time, ఎంతో కాలంగా వర్షం లేనటువంటి ప్రాంతాన్ని చూసినప్పుడు I saw the waters flowing so high. నీళ్లు ఎంతో ఎత్తుగా ప్రవహించడం నేను చూశాను. I said, నేనేమనుకున్నాను, oh Lord, యేసు ప్రభువా, please don't allow the crops of these poor people to be washed away. ఈ పేద ప్రజల యొక్క పంట కొట్టుకొని పోకుండా సహాయం చేయడానికి ప్రార్థించాను. Tragedy after tragedy, ఒక విషాదం తర్వాత ఇంకొక విషాదం రాకుండా సహాయం చేయండి. calamity after ఒక calamity, విపత్తు తర్వాత ఇంకొక విపత్తు రాకుండా చేయండి. drought after drought. కరువు తర్వాత కరువు రాకుండా సహాయం చేయండి. I will heal your land నేను నీ దేశంను స్వస్థపరచుదును if you humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే. My dear ప్రియ friends, స్నేహితులారా, I don't know if you have any enemies. మీకు శత్రువులు ఉన్నారేమో నాకు తెలియదు. I had an enemy in my class. నా పాఠశాల దినములో ఒక శత్రువు నాకు ఉండేవాడు. God said to me, దేవుడు నాతో చెప్పారు, go and ask his pardon. నీ వెళ్ళి అతన్ని క్షమాపణ అడుగుము. His house తన ఇల్లు was 100 meters away. మా ఇంటి నుండి కేవలం 100 మీటర్ల దూరంలో ఉండేది. My, కానీ to go those 100 meters 100 మీటర్లు నడిచి వెళ్ళి and say, I am sorry. నన్ను క్షమించని అడగడం అనేది How hard it was. నాకెంతో కష్టంగా ఉండేది. Why? ఎందుకు? Pride. గర్వము. God said to me, దేవుడు నాతో చెప్పారు, go and return that money which you owe your tailor. నీ దర్జీవానికి ఇవ్వాల్సినటువంటి డబ్బును తిరిగి ఇచ్చేయమని I దేవుడు చెప్పారు. deceived my tailor. నా దర్జీవాణ్ణి మోసం చేశాను. He forgot to bill me నాకు డబ్బులు for a coat. ఇవ్వమని అడగటం కూడా మర్చిపోయాడు. I said, నేను చెప్పాను, fine. He has overcharged me for other వేరే clothes. బట్టలు కుట్టించుకునే విషయం నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాను దేవుడితో చెప్పాను. God said, go and కానీ return దేవుడు it. చెప్పాడు, వెళ్ళి ఆ డబ్బులు తిరిగి ఇచ్చివేయి. How hard it was. నాకెంత కష్టంగా ఉండింది. Why? ఎందుకు? I was so proud. ఎంతో గర్విష్ఠునిగా ఉంటేని గనుక. But I went and returned that కానీ money. వెళ్ళి డబ్బును తిరిగి ఇచ్చివేశాను. I went to my enemy and asked his నా pardon. శత్రువు వద్దకు వెళ్ళి తనకు క్షమాపణ అడిగాను. And the Lord Jesus forgave me. అప్పుడు యేసు ప్రభు నా పాపములను క్షమించారు. What a marvelous thing. ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి. He that humbleth తన్ను himself తాను తగ్గించుకొనివాడు will be exalted. హెచ్చింపబడును. Let us pray. ప్రార్థన చేసుకుందామా? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God in your మీ heart హృదయాల్లో దేవునితో చెప్పండి. with bowed heart. మోకరించబడిన హృదయంతో దేవునితో చెప్పండి. Let us tell God, దేవునితో చెప్దాం, what good have I done to this country, Lord? దేవా నేను ఈ దేశానికి ఏ మేలు చేశాను? What good have I done to the neighboring countries? పొరుగు దేశాలకు నేను ఏ మేలు చేశాను ప్రభువా? Pakistan, Bangladesh, Nepal, China. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలకు నేను ఏ మేలు చేశాను ప్రభువా? Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించండి. What good have I done to my neighbor? నా పొరుగు వానికి నేను ఏమి చేయగలిగాను ప్రభువా? Nothing, Lord. ఏమి చేయలేకపోయాను ప్రభువా. Oh, Lord ఓ Jesus. యేసు ప్రభువా,
Give me a new heart. నూతన హృదయాన్ని దయచేయండి. Give me a new spirit. నూతన ఆత్మను అనుగ్రహించండి. I must lift this country. ఈ దేశాన్ని నేను పైకి లేవనెత్తాలి ప్రభువా. There are millions of people who need new hearts. లక్షలాది మంది ప్రజలకు నూతన హృదయాలు కావాలి ప్రభువా. This devil ఈ దయ్యము of caste must be driven out of this కులం country. అనేటువంటి దయ్యము దేశంలో నుండి పూర్తిగా పారగొట్టబడాలి. This devil that oppresses, ఇతరులను అణిచివేసేటువంటి దయ్యము even from small villages చిన్న గ్రామాల్లో కూడా దయ్యము బహుగా to పనిచేస్తుంది. high places in the country. దేశంలో ఉన్నతమైన స్థలంలో సైతం Oh ఉన్నది. Lord Jesus, ఓ యేసు ప్రభువా, I humble myself. నన్ను నేను తగ్గించుకొంచున్నాను ప్రభువా. Give me a new ఒక heart. నూతన హృదయాన్ని దయచేయండి. Am I so valuable that you died for my sin? నా పాపం నిమిత్తమై చనిపోయే అంత విలువైన వ్యక్తిగా నేను ఉన్నానా ప్రభువా? Did you become the prayashchit bali for my sin? నా పాపముల కొరకు మీరు ప్రాయశ్చిత్త బలిగా మారారా? Touch me. ప్రభువా, ఇప్పుడు ముట్టండి, Set me free నన్ను పూర్తిగా విడిపించండి. from all my sin. పాపం నుంచి విడిపించండి ప్రభువా. Cleanse me. నన్ను శుద్ధీకరించండి. Pray in your మీ heart. హృదయాల్లో ప్రార్థన చేయండి. God is listening. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నారు. Oh gracious Father, కృప కలిగిన తండ్రి, bless these dear ఈ people. ప్రియులను ఆశీర్వదించండి ప్రభువా. Now as they return to their own places, వారు తమ స్వస్థలాలకు వెళుతుండగా I want you to go with them, Lord వారితో Jesus. మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. You delivered me from my proud heart. నా గర్వ హృదయం నుంచి మీరు నన్ను విడిపించారు. You delivered me from my uncleanness. అపవిత్రత నుంచి మీరు నన్ను విడిపించారు. Now, Lord, do thou deliver everyone here. ప్రభు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరే విడిపించండి తండ్రి. Speak to this nation. ఈ దేశముతో మీరు మాట్లాడండి. It is no use competing in the marketplace alone. సంత వీధుల్లో ఒకరితో ఒకరు పోటీగా ఉండడం వల్ల ఉపయోగం లేదు. Why don't we compete for righteousness? నీతి కొరకు ఎందుకు పోటీ పడకూడదు? Why don't we say India must be the first place without any bribery? లంచాలు తీసుకోని విషయం అంటే అవినీతి విషయంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండాలి. Any favoritism, ఎటువంటి పక్షపాతం లేకుండా, any nepotism, నావాడు మనవాడు అనేటువంటి ఆ యొక్క ధోరణి లేకుండా. Lord, forgive ప్రభు, మా దేశాన్ని మీరు పైకి లేవనెత్తండి, మమ్మల్ని and క్షమించండి. give us a new heart మాకు నూతన హృదయాన్ని దయచేయండి, and a new spirit, నూతన ఆత్మను అనుగ్రహించండి. and bless the families of these dear ఈ people. ప్రియుల యొక్క కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.